రెడీ. చాలా దురదృష్టమైన సంఘటన అండి. శనివారం మధ్యాహ్నము అయిపోయింది, మా వేట అయిపోయింది, 3 రోజులు తిరిగి వస్తున్నాము అని ఆ బోట్ నుంచి సమాచారం కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పడము. దాని తర్వాత 1-2 గంటలు అయిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే ఇక్కడ భయపడి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఫోన్లు దొరకకపోవడము. దాని తర్వాత అందరు భయాందోళనకు గురై ఫోన్లు చేస్తూ ఉన్నారు. రాత్రిపూట బహుశా 10-11 గంటలకి ప్రభుత్వానికి కూడా ప్రయత్నించారు చెప్పడానికి. చాలా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ కోస్ట్ గార్డ్ 2 షిప్స్ ని డిప్లాయ్ చేసింది, కనకలత అని, వీరా అని. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎక్కడైతే ఆ 7గురిలో ఒకరు ఒక మర్చెంట్ షిప్, చైనీస్ అంటే పానమా రిజిస్ట్రేషన్, దాంట్లో 21 చైనీస్ నేషనల్స్ ఉన్న షిప్ లో యాంకర్ పట్టుకున్నాడు కాబట్టి ఆయన సేవ్ చేయగలిగారు. ఆయన అక్కడ వీడియో రూపంలో ఒక టెస్టిమోనియల్, ఇట్లా జరిగింది, ఇట్లా పడిపోయింది బోటు, దాని తర్వాత మేము 5గురం ఒక దగ్గరికి వెళ్ళాము, ఆ 5గురిలో బోట్ చేరేటప్పటికి మిగతా 4 నాకు కనపడలేదు అని చెప్తే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎత్తడము. దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ సార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. నేను కూడా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు కోసం పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. కానీ దాని లోపలే ఇది చేయాలి అది చేయాలి అంటే దాని అర్థం మన ఆశ వదిలేసుకున్నాము, చనిపోయారు అనేది అది కరెక్ట్ కాదు. నేను నమ్మడు. ఎందుకంటే దేవుడి దయ వల్ల ఇంకొకరు బతికినా సరే ఈ ప్రతి ప్రాణం ఇంపార్టెంట్ కదా. ఇంకో దురదృష్టం ఏంటంటే అందరూ ఒకటే కుటుంబం ప్రాంతం భోగాపురం నుంచి వృత్తి కోసం ఇక్కడ ఉన్నా సరే అందరు అక్కడి నుంచి. సో అదే భయాందోళనలో ఉన్నారు. ఇంకోటి ఈ కరిచిన్న గారు ఎవరైతే ఇప్పుడు ఆ మర్చెంట్ షిప్ లో ఇవాళ 12 నాటికల్ మైల్స్ లోపల షిప్ మోర్ అయి ఉంది, ఆయన ఎప్పుడు వస్తారని మళ్ళీ ఒక టెన్షన్. ఎందుకంటే ఆయన కూడా మానసికంగా ఆయన కళ్ళ ముందు బోట్ తిరిగిపోవడం, 6 కోల్పోవడం లేకపోతే పోయడం అనేది ఆయన మానసికంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. వీళ్ళు భయపడిపోతున్నారు ఏంటి పరిస్థితి అని. కొంచెం శాంతి చెప్పాను, ఎందుకంటే ఆయన సేఫ్ గా ఉన్నాడు. అక్కడ ఎయిర్ విండ్ చాలా ఎక్కువ స్పీడ్ లో ఉండడం వల్ల ఆయన్ని ఎయిర్ రెస్క్యూ చేయడానికి ఇవాళ సాధ్యం కాదు. ఆ విండ్ స్పీడ్ లో వెళ్తే హెలికాప్టర్ కి రిస్క్, ఆయనకి రిస్క్. బోట్లు పంపించాలంటే చాలా బోట్లు ఆ షిప్ తో కంపాటబుల్ కాదు ఆయన్ని బోట్ లో ఎక్కించుకోవడానికి. మనకి పోర్ట్ లో కొన్ని టగ్ బోట్స్ కంపాటబుల్ అని న్యూస్ వచ్చింది, కానీ ఆ టగ్ బోట్స్ ఇప్పుడు ఆ వెదర్ లో అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. సో వాళ్ళని ఇవాళ మనము అంతా అసెస్ చేసి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తున్నాము. బహుశా త్వరలో గంటన్నరలో వాళ్ళు కానీ బయలుదేరగలిగితే రాత్రికల్లా తిరిగి ఆయన్ని తీసుకుని రాగలుగుతాం. అది ఆయన తొందరగా వస్తే వీళ్ళు కొంత వాళ్ళు ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు మాట్లాడలేకపోతున్నాము అని ఒక భయాందోళనలో ఉన్నారు కాబట్టి అది కొంతవరకు తగ్గుతుంది. కానీ 7గురిలో 6 దొరకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో వెరీ సాడ్. ఆ వెదర్ కూడా మరి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఆ పోస్ట్ మార్టం అనేది తర్వాత దాకా మనకి తెలియదు. ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్ ఏ కారణం వల్ల బోట్ జరిగిందని కూడా మనకు తెలియదు. బోట్ రిమైన్స్ కూడా మనకి ఇంకేమీ దొరకలేదు. సో దే విల్ సర్చ్. ప్రభుత్వంలో ఇప్పుడు అది కోస్టల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కూడా గోపీనాథ్ జట్టి గారు ఉన్నారు, రూరల్ డిఐజీ. సో రెస్క్యూ ఆపరేషన్స్ దగ్గరుండి ఆయన మానిటర్ చేస్తున్నారు. నేను ఊర్లో లేను కానీ నిన్న స్థానికంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, భోగాపురం నుంచి మా టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అందరూ శ్రీనివాస్ గారు అందరూ వచ్చి కుటుంబాలని ధైర్యం చెప్పడానికి ఇక్కడ వచ్చారు. అండ్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది మనకు వచ్చే అప్డేట్స్ బట్టి వీ విల్ డిసైడ్ అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అభద్రతా బబులు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక బాధ్యత గల ప్రభుత్వం. వాట్ నెక్స్ట్ స్టెప్స్, భద్రత ఎట్లా కాజ్ చేయాలి, చర్యలు ఏం తీసుకోవాలనేది వీ విల్ టెల్. థ్యాంక్ యూ. నమస్తే.